యెషయా గ్రంథము 51వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 3వ వచనం. దాని ఎడారి భూములు యెహోవా తోటవలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంగీత గానమును దానిలో వినబడును. చాలు. దేవుడి మాటలను మన కొరకై దీవించునుగాక. ప్రియులరా, యెషయా గ్రంథము 51వ అధ్యాయం 3వ వచనం. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నాడు. ఆనందము, సంతోషము, కృతజ్ఞతాస్తుతి, సంగీత గానము దానిలో వినబడను. దేనిలోనంట? పాడైన స్థలాల్లో, ఎడారిగా ఉన్న స్థలాల్లో, అరణ్యం వంటి పరిస్థితులు ఉన్న వాటన్నిటిని దేవుడు మార్చినప్పుడు అందులో వినబడుతుందంట ఆనందము, సంతోషము, కృతజ్ఞతాస్తుతి, సంగీత గానము వినబడుతుంది కదా. ఎడారిగా, పాడుగా, ఇంకెట్లా ఉందంట? అరణ్యం వలె. ఇలాంటి పరిస్థితులను దేవుడు బాగు చేస్తాడా? పాడైపోయినట్లుగా ఉన్న ఎడారి అంటే డ్రై అయిపోయిన ప్లేస్, అంటే ఎండిపోయిన భూమిలాగున్న స్థలాలను దేవుడు బాగు చేస్తాడా? అరణ్యము లాంటి, అరణ్యము అంటే అనేకమైన సింహాలు, దట్టమైన చెట్లు, ఇలాంటి పరిస్థితులను కూడా దేవుడు మంచిగా ఉండునట్లు మార్చగలడా అంటే మారుస్తాడు. ఆయన మాత్రమే చేయగలడు. ఆయన మాత్రమే ఎండిపోయిన అరణ్యం వలె, ఎడారి వలె ఉన్న పరిస్థితులన్నిటినీ బాగుగా చేయువాడు. బాగుగా చేసి, బాగుగా ఆయన చేయగా అందులో ఏముంటుందంటే ఆనందము, సంతోషము, కృతజ్ఞతాస్తుతి, సంగీత గానములు అందులో వినబడతాయి. ఇలాగా లోకములో ఏ మనుషులు కూడా చేయలేరు. ఇలాంటి స్థితిని ఇలాగ ఎవరు మార్చలేరు, కానీ యేసు ప్రభు వారు మార్చగలడు. ఎండిపోయిన పరిస్థితిని చిగురింప చేయగలడు. ఇలాగా ఎవరి జీవితంలోనైనా చేసినాడంటే ఒక ఆమె జీవితాన్ని అలాగ మార్చినాడు. ఇప్పుడు ఆమె నోటి నిండా నవ్వున్నది. ఆమె హృదయం అంతా కృతజ్ఞతాస్తుతులు ఉన్నాయి. ఆమెకి ఎంత సంతోషమో, ఎంత ఆనందమో దేవుడు అలాగూ ఆమె జీవితాన్ని నింపినాడు. ఇప్పుడు ఆమె ఎవరో, ఆమె గురించి మనం ఇప్పుడు కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. రండి. రూతు గ్రంథము మొదటి అధ్యాయము. ఈ రూతు గ్రంథములోనే మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే, ఎన్నున్నాయి? 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 4 అధ్యాయాల్లో ఒక సామాన్యమైన విశ్వాస జీవితాన్ని దేవుడు ఎలాగా తన కార్యాలతో నింపుతూ వచ్చినాడో, ఒక సామాన్యమైన విశ్వాసి, ఒక సామాన్యమైన ప్రభువుడు ఆమె జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తూ వచ్చినాడో ఈ గ్రంథములో 4 అధ్యాయాల్లో మనము చూస్తాం. ఇది మనకి ఎప్పటి నుండో తెలిసిన సంగతే కదా. ఋతు అంటే మనం యేసు ప్రభువుని నమ్ముకున్న కాడి నుంచి వింటానే ఉన్నాం. యేసు ప్రభువుని నమ్ముకున్న కాడి నుంచి ఎరిగిన సంగతే. కానీ అయినా కూడా ఈ దినము దేవుడు దానిని మన మధ్యకి తీసుకొని వచ్చినాడు కాబట్టి దానిలో ఉన్న కొన్ని సత్యాలు మనం ఎరుగుదాం. కాబట్టి ఈ గ్రంథము 4 అధ్యాయాలు 2 స్త్రీల యొక్క జీవిత సాక్ష్యం. 2 స్త్రీల జీవితంలో ఎలాగూ వాళ్ళు ఎలాంటి అనుభవంలో గుండి వెళ్ళినారో ఈ 4 అధ్యాయాల్లో రాయబడింది. ఒక ఆమెమో, వింటున్నారు కదా, ఒక ఆమెమో ఉన్నది పోగొట్టుకుంది.
అర్థమవుతుందా? ఒక ఆమె ఉన్నదాన్ని, కలిగిన దాన్ని పోగొట్టుకుంది, ఇంకొక ఆమె లేని దాన్ని సంపాదించుకుంది కదా. మనము ఇట్లా ఉన్నాము, ఇట్లా కూడా ఉంటాం. ఎట్లా ఉంటాం? ఉన్నదాన్ని, కలిగిన దాన్ని పోగొట్టుకుంటాం. కొంతమంది ఏమో లేని దాన్ని సంపాదించుకుంటారు. అందులో నువ్వు ఎందులో ఉన్నావో రెండిట్లో నీకు తెలుసు బాగా కదా, నువ్వు ఎందులో ఉన్నావో. కనుక ప్రియులరా, ఇద్దరు ఈ స్త్రీల జీవితాలు మనకెంతో మాదిరి, మనకెంతో సవాలుగా ఉన్నాయి. అవన్నీ ఎలాగో దేవుడు వాళ్ళని ఎలాంటి స్థితిలోకి తీసుకొని వచ్చాడో ఇప్పుడు కొద్ది నిమిషాలు మనం చూద్దాం. ఈ గ్రంథంలో ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే రూతు కదా. రూతు ఆమె ఏ దేశస్తురాలు? మోయాబీలు. అసలు మోయాబీలు ఏ సంతానమో తెలుసా? లోతు సంతానం కదా. ఈ లోతు సంతానానికి దేవునికి ఈ లోతు సంతానం అంటే చాలా కోపం. అందుకే రాయబడింది ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 3వ వచనం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 3వ వచనం. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు, వారిలో 10వ తరము వారైనను ఎన్నడూను యెహోవా సమాజంలో చేరకూడదు. ఎంత కోపం అండి! అమ్మోనీయుడు కానీ మోయాబీయుడు కానీ 10వ తరము వాడు కూడా చేరకూడదు అంట దేవుని సమాజంలో కదా. ఇలాంటి వంశంలో పుట్టి పెరిగినట్టంట ఆమె దేవుడు ఎలాంటి అనుభవంలో కూడా తీసుకొచ్చాడో ఇప్పుడు చూద్దాం. ఇలాంటి మోయాబు చరిత్రలో రూతు గురించి, అంతకుముందు ఆమె గురించి కొన్ని మాటలు చెప్తా. టైం చాలా, ఇప్పటికే 10 నిమిషాలకు 12 అవుతుంది కాబట్టి. రూతు మోయాబీయులు పూజించే దేవతలు ఉన్నారు. ఆ దేవత పేరు తెలుసా? తెలియదు కదా. కెమోష్ దేవత. కెమోష్ దేవతను పూజించే పూజారి కూతురు రూతు. అయితే అలాంటి పూజారి కూతురైన ఆమె వాళ్ళ తండ్రి ఆమెకి పూజలు చేయడం నేర్పించినాడు. ఆ దేవతకి పూజలు చేయడం నేర్పిస్తే ఈమె కూడా పూజలు చేయడం నేర్చుకుంది. ప్రధాన పూజారి కూతురు. ఇలాంటి స్థితిలో ఉన్న ఆమె నిజమైన దేవుడు ఆమెకి తెలియదు. ఆమె కాలంలో నయోమి వాళ్ళ కుటుంబము మోయాబు దేశానికి వెళ్ళినారు. కరువు వచ్చిందని మోయాబు దేశానికి వెళ్ళి ఆ ప్రాంతంలోనే వాళ్ళు నివాసాన్ని ఏర్పాటు చేసుకొని ఉంటే ఇశ్రాయేలీయులకి దేవుడు కొన్ని నియమాలు నియమించినాడు. ఏమి నియమాలు అంటే, వాళ్ళు ఎక్కడికన్నా ప్రపంచ దేశాల్లో వాళ్ళు ఎక్కడైనా తిరగని కానీ వాళ్ళు ఒక్కడ కలిగి ఉండాలా, వాళ్ళు వాళ్ళ దేవునినే పూజించాలా, ఆయనే దేవుడు, ఆయనకే మ్రొక్కాల. ఈ కట్టడలను, ఈ ఆజ్ఞలను వాళ్ళకి ఇస్తూ వస్తే, ఇప్పుడు నయోమికి ఎలీమెలెక్కి 2 కొడుకులు ఉన్నారు. ఆ 2 కొడుకుల్లో వాళ్ళంట మెడలో లాకెట్ వేసుకున్నారంట. ఆ లాకెట్లో దేవుని యొక్క ఆజ్ఞలు కూడా ఉన్నాయంట. ఒకానొక సమయంలో వీళ్ళు కూడా ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉంటే రూతు అది ఎరిగింది, చూసిందంట. చూసి ఇప్పుడు ఆమె మీ దేవుడు ఎవరు, మేము నమ్మిన దేవుడు నిజమైన దేవుడు కాదా అని ఎరిగి ఇప్పుడు ఆమె ఏం చేసింది అంటే, వాళ్ళ దేవుడు, వాళ్ళ దేవతలని, వాళ్ళ తండ్రిని అందరిని విడిచిపెట్టి ఆమె నయోమి సేవించే పూజించే దేవునిని ఆమె కూడా అంగీకరించింది. వాటిని వదిలిపెట్టి వీళ్ళ దగ్గరికి వచ్చింది. అప్పుడు నయోమి కుమారుడికి రూతునిచ్చి పెండ్లి చేసుకుంది. అలాగున నిజమైన దేవునిని సేవించే కుటుంబంలోనికి రూతు తీసుకురాబడిన తర్వాత ఇప్పుడు పెండ్లి అయింది. చాలా సంతోషంగా ఉన్నారు కానీ అనుకునే విధంగా సడన్గా తన భర్త చనిపోయినాడు. తన భర్త చనిపోతే చాలా బాధ. యవనస్తురాలే రూతు, ముసలామి కాదు. యవన కాలంలో భర్తను పోగొట్టుకుంటే చాలా దుఃఖం, బాధ. అందుకని వాళ్ళ అత్త అన్నది, ఇంకా నా దగ్గర ఎవ్వరు లేరు, కొడుకులు 2 పోయినారు, పెనిమిటి పోయినాడు, ఇంకా మీ తండ్రుల ఇంటికి వెళ్ళిపోండి, ఇంకా మీ తండ్రులు చూసుకుంటారా, మీ తల్లులు చూసుకుంటారా, వెళ్ళిపోండి మీ దేవతల దగ్గర కంటే. అప్పుడు పెద్ద ఆమె వెళ్ళిపోయింది. ఒక ఆమె
ఒక ఆమె వెళ్ళిపోయింది, కానీ ఇంకొక ఆమె వెళ్ళడానికి ఆమె ఇష్టపడలా. ఆమె ఏమందో తెలుసా? ఆమె అంటుంది కదా, మొదటి అధ్యాయము 16-17 రాయబడింది. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీ వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. చాలు. ఈమె అంటుంది కదా, నయోమితో అంటుంది కదా, ఏమంటుందంటే నీ దేవుడే నా దేవుడు. ఎలాంటి పరిస్థితులలో ఈ దేవునితో నిబంధన చేసుకుని తెలుసా? తన జీవితంలో సంతోషించదగినది, ఆనందించదగినది ఏది కూడా తన హృదయంలో లేదు, తన కుటుంబంలో లేదు. అసలు అనుకున్నవాడు ముఖ్యమైన వాడే పోయినాడు కదా. తన పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే దేవుని విడిచిపెట్టి లోకానికి వెళ్ళే పరిస్థితులు. చాలామంది ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు దేవుని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇంకా దేవుడు లేదు, పోవడు లేదు, ఏం చేశాడు దేవుడు అని దేవుని ప్రశ్నిస్తాం, దేవుని క్వశ్చన్ చేస్తుంటాం, ఆయనకి అనేకమైన సణుగుతో కూడిన మాటలు అంటుంటాం. ఇంకా అంటారు దేవుడు ఎంత అన్యాయం చేశాడు అంటుంటారు. కానీ రూతు జీవితంలో ఎన్నడూ కూడా దేవుడు నా మాటల్లా. ఆమంటుంది కదా, నీ దేవుడే నా దేవుడు. ఎంత తీర్మానం అండి, ఎంత బలమైన తీర్మానం. నిజంగా లోకంలో ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆదరించబడే, చేరదీయబడే, ఒక్కడ కూడా సంతోషించే పరిస్థితులు లేని పరిస్థితుల్లో కూడా అమ్మంటుంది కదా, ఈ దేవుడు నాకు కావాలా, ఈ దేవుడు నాకు కావాలంటుంది. ప్రియమైన సహోదరి, నీ జీవితంలో ఎన్ని బాధలు పరిస్థితులు ఉన్నా ఈ దేవుడు నీ జీవితానికి దేవుడయ్యాడా అని. ఒక మనిషి జీవితం ఈ లోకంలో స్థిరపరచబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, వృద్ధి చెందాలన్నా, భౌతికంగా కానీ ఆత్మీయంగానే అభివృద్ధి చెందాలంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు వేసుకున్న తీర్మానం మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు దేవుని ఎదుట ఎంత బలమైన తీర్మానం చేసుకుంటారో దాన్ని బట్టే దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు, ఆత్మీయంగా వృద్ధి చెందిస్తాడు, భౌతికంగా కూడా ఆశీర్వదిస్తాడు. అందుకే నీ జీవితంలో దేవుని ఎదుట పరిస్థితులను బట్టి కాదు, కానీ దేవుని ఎదుట నీ తీర్మానం సరైనదిగా ఉన్నదా అని, దేవుని ఎదుట నీ తీర్మానం బలమైనదిగా ఉన్నదా అని. తీర్మానము సరిగా లేకపోతే రక్షణ విషయమైన తీర్మానము, పాపముల విషయమైన ఒప్పుదల కొరకైన తీర్మానం నీ జీవితంలో సరిగా లేకపోతే చిన్న చిన్న వాటికే పడిపోతాం, చిన్న చిన్న వాటికే తప్పిపోతాం, చిన్న చిన్న వాటికే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అలా వెళ్ళకుండా ఉండాలంటే నువ్వు చేసుకునే దేవుని ఎదుట తీర్మానమే చాలా బలమైనదిగా ఎంచుకోవాలా. ఇంతకీ రక్షించబడ్డావా అని, నీ పాపములు ఒప్పించబడ్డాయా అని, నువ్వు మారు మనసు పొందిన యొక్క అనుభవంలో ఉన్నావా అని. అలాగైతే నీ జీవితంలో ఎన్ని మలుపులు తిరుగుతున్నా దేవుడే తిప్పుతాడు, దేవుడే తీసుకొస్తుంటాడు, దేవుడే నడిపిస్తుంటాడు. మేము ఎక్కడో పుట్టినాం, మేము ఎక్కడో పుట్టినాం, ఎక్కడో పెరిగినాం, ఇప్పుడు ఎక్కడో ఉంటున్నాం. ఎక్కడ ఉన్నా ఆ దేవుడు అక్కడ నీతో ఉంటాడు. ఎక్కడో ఇక్కడ ఈ ఆంధ్ర కల్చర్, గుంటూరు ఏరియాలో పుట్టినాం, ఇప్పుడు మేము నల్గొండ ఏరియాలో ఉంటున్నాం, ఆ దేవుడు ఇప్పుడు కూడా నాతో ఉంటాడు. బాధలు ఎన్నైనా ఆ దేవుడు విడిచిపెట్టాడు, శ్రమ కాలం ఎంతైనా ఆ దేవుడు మళ్ళీ వదిలిపెట్టాడు సుమా. అందుకోసమే రూతు భర్త పోయినా కష్టకాలమైనా ఆ దేవుడు నాకు కావాలని ఒక బలమైన తీర్మానంతో వాళ్ళ అత్తతో అంటుంటే, వాళ్ళిద్దరు మనసులంట కుదిరిని అంట. అత్త మనసు కోడల మనసు ఏమైందంట, కుదిరింది కనుక ఇంకిద్దరు కలిసి ప్రయాణమైనారు. కలిసి ప్రయాణమై ఎక్కడికి వచ్చినారా అంటే మొదటి అధ్యాయము 22 రాయబడింది. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీరాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరు ఒక్కళ్ళే చదవండి, లేకపోతే నేనే చదువుతూ ఉంటాను, ఆగండి. వారిద్దరు యవల కోత ఆరంభంలో బెత్లెహేము చేరిరి. ఎక్కడికి వచ్చారంట, బెత్లెహేముకు తీసుకురాబడింది. మోయాబు దేశంలో ఉన్న ఆమె ఎక్కడికి తేబడింది అంటే బెత్లెహేముకు తేబడింది. బెత్లెహేము ఎక్కడ ఉంది అంటే యూదయ దేశంలో ఉన్నది, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నది. అది బెత్లెహేము అనేది సెంటర్ పాయింట్లో ఉండదు యూదయ దేశంలో. ఇలాంటి నడిబొడ్డున ఉన్నటువంటి దేశానికి నడిబొడ్డున ఉన్నటువంటి బెత్లెహేము పట్టణానికి ఆమె తీసుకురాబడింది. ఎంత గొప్ప సంగతి అండి. 10వ తరము వాళ్ళకు కూడా దేవుని సమాజంలో చేరకూడని పరిస్థితులను దేవుడు ఆమె చేసుకున్న తీర్మానాన్ని బట్టి
దేవుణ్ణి ఆమె అంగీకరించిన విధానాన్ని బట్టి ఆమెను దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు అంటే బేత్లెహేముకి తీసుకొచ్చాడు. దేవుని నగరానికి తీసుకొని వచ్చినాడు. దేవుని నగరంలో తీసుకురాబడిన ఆమె ఇంకా అంతకన్నా ఇంకా శ్రేష్టమైన అనుభవంలోకి తీసుకెళ్తున్నాడు దేవుడు. రెండవ అధ్యాయము 2వ వచనం కాదు, 1వ వచనం. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడుండెను, అతడు చాలా ఆస్తిపరుడు, అతడు ఎలీమెలకు వంశపు వాడైండెను, అతని పేరు బోయజ్. ఇప్పుడేమా ఆ దేశానికి వచ్చారు, తినటానికి ఫుడ్ లేదు. ముసలాం ఆమె ముసలామా, తినటానికి తిండి లేదు, ఇల్లు కూడా ఎప్పుడో వదిలిపెట్టి పోయినారు కదా, ఎవరెవరో ఆక్రమించుకుంటారు. అలాంటి పరిస్థితులు చాలా ధైర్యంగా ఉంది. ఇప్పుడు ఏమంటుంది కదా, నేను మా అమ్మ మా నాన్న వదిలిపెట్టి వచ్చిన, మంచి దేశాన్ని వదిలిపెట్టా, సమృద్ధిని వదిలిపెట్టి వచ్చినాను, ఇప్పుడు ముసలామును నమ్ముకుంటే నాకేం వస్తుంది అనుకోలే. ఆమె దేవుని మీద విశ్వాసం ఉంచి దేశం కాని దేశంలోకి వచ్చింది. ఆమె దేశం కాని దేశంలోకి వచ్చింది. మనోళ్ళు దూరం వెళ్ళడం, వామ్మో అంత దూరమా, వామ్మో అంత దూరమా అంటారు కదా. ఏమి చూడు, దేశము వదిలి ఇంకొక దేశంలోనికి వచ్చింది. ప్రియులారా, అక్కడున్న దేవుడు ఇక్కడ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఆమె ఎక్కడికి తేబడింది అంటే బోయేజు పొలంలోకి తేబడింది. ఇప్పుడు ఆమె వాళ్ళ అత్తతో అంటుంది, తినటానికి ఫుడ్ లేదు కదా, ఇప్పుడు నేను ఇల్లు ఏం చేస్తా, పరిగేరుకు రావటం. మీకు తెలిసి ఉండదు, చాలామందికి పరిగేరుకు రావటం, కొద్ది మందికి పరిగేరుకు రావడం తెలిసిందే. పంట అంతా తీసుకెళ్ళిపోయాక మిగిలిని అక్కడక్కడ రాలిపోతాయి చూసినావు, అవన్నీ ఏరుకుంటారు, దాన్నే పరిగేరుకోవడం అంటారు. ఇప్పుడు అమంటుంది కదా, నేను వెళ్ళి పరిగేరుకొని వస్తానంటే వాళ్ళ అత్తగారు నయోమి అంటుంది కదా, నా కుమారి పొమ్మని సెలవిచ్చాను. ఇప్పుడు ఆమె వెళ్ళి పరిగేరుకుంటుంది. ఎవరు పొలంలో ఏరుకుంటుంది అంటే బోయేజు పొలంలోకి. చూడండి, దేవుడు అంచెలంచెలుగా ఆమెను ఎట్లా తీసుకుపోతున్నాడు. ఇదంతా దేవుని ఎదుట ఆమె చేసుకున్న తీర్మానం. ఆమె నమ్మికను బట్టి దేవుడు ఆమెను ఒక ఉన్నతమైన స్థితిలోకి అంచెలంచెలుగా తీసుకుపోతున్నాడు. మోయాబు దేశం నుండి బెత్లెహేముకు తీసుకురాబడింది. బెత్లెహేము నుంచి బోయాజు పొలంలోకి వెళ్ళింది. ఇప్పుడు ఆ బోయేజు ఎలాంటి వాడో కొద్ది నిమిషాలు చూద్దాం. బోయేజు ఎలాంటి వాడు, బోయేజు పొలములో ఏమేమి ఉన్నాయి, బోయేజు ఎలాంటి వాడు, బోయేజు పొలములో ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి. బోయేజు ఎలాంటి వాడంటే 2వ అధ్యాయము 20వ వచనం. 2వ అధ్యాయం 20వ వచనం. నయోమి బ్రతికి ఉన్న వారికిని సచ్చిన వారికిని ఉపకారము చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అని తన కోడలితో అనేను. బోయేజు ఎలాంటి వాడంట, పొలం యజమాని, బతికినోళ్ళకి సచ్చినోళ్ళకి. అర్థమవుతుందే, మనం బతికినోళ్ళకే ఉపకారం చేయం, ఇంకా సచ్చినోళ్ళకి ఏం పోతాం. కానీ బోయేజు ఎలాంటి వాడంటే బతికినోళ్ళకి సచ్చినోళ్ళకి అందరికీ ఉపకారం చేసేవాడు. ప్రియులారా, అంత మంచి యజమాని ఆయన. కాబట్టి అలాంటి మంచి యజమాని పొలంలోకి ఆమె తీసుకురాబడింది. ఇంకా ఆ పొలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, పొలం అంటే తెలుసు కదా మనకి, పొలము అంటే సంఘము. ఈ సంఘానికి యజమాని ఎవరయ్యా అంటే, శిరస్సు ఎవరయ్యా అంటే ప్రభువైన క్రీస్తు వారు. ఆయన ఎలాంటి వాడయ్యా అంటే సచ్చినోళ్ళకి బతికినోళ్ళకి మేలు చేసేవాడు, బ్రతికున్నోళ్ళకి సచ్చినోళ్ళకి. ఆయన ఎప్పుడు రాయబడింది కదా అపోస్తలుల కార్యములో, ఆయన మేలు చేయుచు సంచరించుచుండెను, అనేక రోగులను బాగు చేస్తూ మేలు చేస్తూ సంచరించు. ఆయన మన జీవితాలకి ఎంతో మేలు చేసేవాడు. కాబట్టి అలాంటి ఆయన బోయేజ్. ఇంకా ఆ పొలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే 2వ అధ్యాయము 3వ వచనం, 4వ వచనం. 2వ అధ్యాయము. బోయేజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడయుండును గాకని చేను కోయి వారితో చెప్పగా, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాకని అనిరి. ఇప్పుడు పొలంలో పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పొలంలో పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటే ఇప్పుడు బోయేజు పొలంలోకి వచ్చినాడు.
బోయజు పొలంలోకి వస్తే ఆ పొలంలో ఉన్న పనులందరం చూసి బోయజు అంటున్నాడు కదా, ఏమంటున్నాడంట, యెహోవా మీకు తోడయుండునుగాక. బోయజు పనులతో అంటున్నాడు, యెహోవా మీకు తోడయుండునుగాక అని బోయజు అంటే, వాళ్ళందరూ పనులు అంటున్నారు కదా, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని. వాళ్ళ సహవాసం ఎంత బాగుంది కదా, వాళ్ళ సహవాసం ఎంత బాగుంది కదా. వాళ్ళ పొలంలో ఉన్న పనుల మధ్య బోయజు మధ్య సహవాసం ఎంత శ్రేష్టమైంది. అక్కడ ఏమి అవకతవకల మాటలు ఏమి లేవు. అక్కడ ఏమన్నాయంట, యెహోవా మీకు తోడయుండునుగా కంటే యెహోవా నిన్ను ఆశీర్వది. ఇలాంటి సహవాసము కలిగి ఉండాల. మీ సంభాషణ అయితే ఉప్పు వేసినట్లు రుచికరముగా ఉండాల, టేస్ట్గా ఉండాల. మీ సంభాషణ అయితే మీరు రహస్యముగా మాట్లాడుకున్నా, బహిరంగంగా గుడి మీ సంభాషణ అయితే బోయజు పని వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంభాషణగా ఉండాలని కోరుతా ఉన్నాడు. కనుక ప్రియులరా, మంచి సహవాసములోనికి రూతు తీసుకురాబడింది, మంచి పొలములోకి తీసుకురాబడింది ఆమె. ఇంకా బోయజు పొలములో ఏమున్నది అంటే చూద్దాం రండి. 2వ అధ్యాయము 4వ వచనం, 2వ అధ్యాయము 20వ వచనం, అది కూడా చదువుకో. 2, 8, 9 వచనాలు. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట పనికత్తెల యొద్ద ఎక్కడగా ఉండుము. 9వ వచనం కూడా, వారు చేను కొనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించి విన్నాను. చాలు ప్రియులరా, బోయజ్ పొలంలో ఉన్నదంటే ఏమున్నదంటే ఆయన ఒక మంచి యజమాని, మంచి ఆత్మీయులున్న రక్షించబడిన సహవాసము కలిగి ఉన్నది. ఇలాంటి సహవాసములోనికి దేవుడు రూతును తీసుకొచ్చాడు. నిన్ను కూడా ఒక మంచి సహవాసంలోనికి దేవుడు తీసుకొని వచ్చినాడు కదా. రక్షించబడి మనం వెళ్ళి వేరే వాళ్ళతో కలవాలంటే కలవలేం, వాళ్ళతో మింగిలి అవ్వాలంటే అవ్వలేం మనం. ఎందుకోసమంటే చక్కని దర్శనాన్ని, చక్కని పరిస్థితులు ఉన్న విశ్వాసములో బలమొందగలిగినటువంటి సహవాసములోనికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. ఇలాంటి సహవాసంలో తీసుకురాబడిన మనము ఆత్మీయంగా కొన్ని సంగతులు నేర్చుకోవాలా, ఆత్మీయంగా బలపరచబడాలా. నిజంగా బక్సింగార్ ఫెలోషిప్లో ఉన్నటువంటి క్రమం ఎలాంటిదో తెలుసా? మన క్రమము చాలా ప్రత్యేకమైనది, మన ప్రార్థన చాలా మనం ప్రార్థించినట్లుగా ఇతర వాళ్ళకు ప్రార్థించడం తెలియదు. చక్కని విశ్వాసము, చక్కని పరిశుద్ధత, చక్కని వస్త్రధారణ, ఇవన్నీ చక్కని అమరిక బక్సింగారి ద్వారా దేవుడు మనకి ఇస్తూ వచ్చినాడు. అవన్నీ రాను మనం ఏం చేస్తున్నామంటే పోగొచ్చుకుంటున్నాం, ఎట్లెట్లో ఉంటున్నాం, ఏవేవో వేసుకున్నాం, అన్యజనులాగే వాళ్ళలాగే ఉండడానికి పోతామన్నాం. ప్రియులరా, ఒక మంచి దర్శనం కలిగిన సంఘములో దేవుడు మనలను స్థిరపరిచినాడు. ఇలాంటి సంఘములో ఒక మంచి యజమాని ఆయన. అంతేకాదు ఆయన మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే, కుమారి, ఈ పొలం విడిచి వేరొక పొలంలోనికి పోవద్దు, దీన్ని విడిచి పోవద్దు, ఇక్కడే ఉండు. ప్రియులరా, నీ జీవితంలో ఇది వదిలిపెట్టి పోవాలనుకుంటున్నావా? ఇందులో ఏమున్నదబ్బా, ఎడు చూసిన మాటలే, ఎడు చూసిన నిందలే, ఎవరు పలకరీరు, ఎవరు ఆదరించరు, ఇదేందబ్బా, ఇది కాదు ఇంకోటి ఉంది కదా అనుకుంటున్నావేమో. అందుకే అంటున్నాడు, దీనిని విడిచి నీవు పోవద్దు, ఇక్కడనే నా పనికత్తెల వద్దనే నిలకడగా ఉండు. ఎంత మంచి ధైర్యాన్ని ఇస్తున్నాడు, ఎంత మంచి ప్రోత్సాహాన్ని ఇస్తామన్నాడు యజమాని కదా. ధైర్యం ఇచ్చే, ప్రోత్సహించే యజమాని పొలము బోయజ్ పొలము. ఇంకా ఆ పొలములో ఏమున్నది అంటే రాబడింది చూడు, 9వ వచనము ఆఖరి భాగము, పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమనేను. ఆ పొలములో ఏమున్నాయంట? మంచి సమృద్ధి అయిన వాటర్ ఉన్నాయి, సమృద్ధి అయిన నీళ్లు ఉన్నాయి బోయజ్ పొలములో. ప్రియులారా,
సమృద్ధి అయినటువంటి ఆహారం ఉన్నది, వాక్యం ఉన్నది. దీని చేత నువ్వు త్రాగి నువ్వు దినదినము ఏమవ్వాలంటే బలపరచబడాల, దినదినము నూతనపరచబడాల. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడాలని దినదినము నాకేం కలుగుతుందంట? ప్రసవ వేదన కలుగుతుంది, మరలా ప్రసవ వేదన కలుగుతున్నది. దినదినము ఎవరి రూపంలో తేవాలంట? క్రీస్తు యొక్క రూపంలోకి తీసుకురాబడాలా. అంతేగాని లోకంలోనికి పోకూడదు, పాత రూపం రాకూడదు, పాత స్వభావం రాకూడదు. దినదినము క్రీస్తు యొక్క స్వరూపము మనలో ఏర్పడాలని పౌలు ఆశపడుతూ ఆ మాటలు అంటున్నాడు. కనుక మన జీవితంలో ఎరగాల, దేవుని ఇంటిలో సమృద్ధి అయిన నీళ్లు ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి? బోయజు పొలం అంటే 13వ వచనములో, అందుకు ఆమె, నా ఏలిన వాడా, నేను ఈ పనికత్తల్లో ఒకదానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలని నా యందు. చాలు. బోయజు పొలంలో ఏమున్నదంట? ఆదరణ ఉన్నది. ఏమున్నది చెప్పండి? ఆదరణ ఉన్నది. ప్రియులరా, ఆయన మనలను ఆదరించేవాడు. రూతుని బోయజ్ ఆదరిస్తున్నాడు, ఆమెను బలపరుస్తున్నాడు. ఆమె దప్పిగొని ఉన్నదని దాహమిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ పొలంలో ఆయన ఆదరిస్తుంటే ఆ మాటలకి ఆమె ఎంత ధైర్యపరచబడుతుందో. నీ జీవితంలో కూడా నిన్ను ఆదరించేవాడు దేవుడు, నిన్ను ఆదరించేవాడు ఆయన. పరిస్థితులు ఎన్నైనా సియోనులోనే మీరు ఆదరించబడెదరు, ఒకన తల్లి వారిని ఆదరించినట్లుగా. ప్రియులరా, 94వ కీర్తన 14వ వచనంలో రాయబడింది, నా కాలు జారనని నేను అనుకోనగా ప్రభువా, నా అంతరంగముల విచారములు హెచ్చిన దినమున నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలుగజేయుచున్నది. ఆయన గొప్ప ఆదరణ ఇచ్చేవాడు. నీ జీవితంలో బోయజ్ పొలములో ఆదరణ ఉన్నది. దేవుని ఇంటిలో కూడా ఏముంటుందంటే ఆదరణ ఉంటుంది కదా. దేవుడిచ్చే మాటలు మనకి ఎంతో ఆదరణ. ఆయన ఆదరించకపోతే మనం ఎవరి మాటలతో కూడా మనం ఆదరించబడలేం. ఇప్పుడు బోయజ్ పొలంలో ఆదరణ ఉంది. ఆదరణే కాదు కానీ రాయబడింది, నీ దాసురాలకు నా యందు ప్రేమ కలిగి మాటలాడితే. ఏమున్నదంటే అక్కడ ప్రేమ ఉన్నది, ప్రేమ ఉన్నది. ఒకరి మధ్య ఒకరికి ప్రేమ, ఒకరి యందు ఒకరు ప్రేమ. క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లుగా, సంఘాన్ని క్రీస్తు ప్రేమించినట్లుగా, భర్త భార్యని ప్రేమించినట్లుగా ఇలాంటి ప్రేమ బోయజ్ పొలంలో ఉన్నది. ప్రియులరా, మన మధ్య కూడా ఇలాంటి ప్రేమ ఉండాలి. ఒకరి మధ్య ఒకరికి ఇలాంటి ప్రేమ ఉండాలని బోధిస్తాను. తర్వాత 14వ వచనంలో రాయబడింది, బోయజు భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చెరకలో నీ ముఖం ఉంచి తినుమని ఆమెతో చెప్పగా, చేనుకోయి వారద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమె పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది. ఇప్పుడు ఆ ఇంట్లో ఆ పొలంలో ఏమున్నదంట? తృప్తి కూడా ఉన్నది. బోయజ్ పొలములో ఇన్ని రకాలైన ఒక మంచి యజమాని, బలపరిచే ప్రోత్సహించే యజమాని, నీళ్లు దాహమిచ్చే యజమాని, ప్రేమించి ఆదరించే యజమాని, అక్కడ తృప్తి కూడా ఉన్నదంట. ఇలాంటివన్నీ బోయజ్ పొలంలో ఉన్నాయి. ఇలాంటి పొలంలోకి రూతుని దేవుడు తీసుకొని వచ్చాడు. ప్రియులరా, మనల్ని కూడా దేవుడు అనేకమైన అనుభవాల్లో కూడా తీసుకుపోతుంటాడు. ఎందుకు తీసుకుపోతున్నాడో వాటి వెనక దేవుని యొక్క సంకల్పాన్ని మనం ఎరగాల, మనం తెలుసుకోవాలా. విసుక్కోకూడదు, కోపగించుకోకూడదు, ఆయాసపడకూడదు. తన పరిస్థితులను బట్టి నేను దిక్కులేని దాన్ని అయిపోయా, ఒంటరిదాన్ని అయిపోయా, నాకు నానేవాళ్ళు లేరు, తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు. ఏం చేస్తాయంటే దేవుని మీద విశ్వాసం లేకుండా చేస్తాయి, దేవుని వైపు చూడకుండా చేస్తాయి, మనం కృంగిపోయేటట్టు చేస్తాయి. నా పరిస్థితి ఏంది అని కదా. దేవుని కంటే పరిస్థితులే ఎక్కువ కనబడతాయి ప్రియులారా. కానీ రాయబడింది కదా 92వ కీర్తనలో 93వ కీర్తన 3-4 వచనాలు.
వరదలు ఎలుగెత్తెను యెహోవా, వరదలు ఎలుగెత్తెను, వరదలు తమ అలలను హోరెత్తినట్లు చేయుచున్నవే. విస్తార జలముల ఘోషల కంచెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను. ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. ఆయన ఆకాశమందు బలిష్ఠుడుగున్నాడు. భూమి మీద వరదలన్నీ ఎక్కడుంటాయి అంటే భూమి మీదనే ఉంటాయి, సముద్రంలోనే ఉంటాయి. ప్రియులరా, మన దేవుడైతే ఆకాశమందు ఉన్నతమైన స్థలములో ఉన్నాడు. ఆయన బలిష్ఠుడుగున్నాడు కాబట్టి ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దాగి ఉండడానికి ఇష్టపడాల. లోకములో వరదలు ఎలుగెత్తినట్టే ఉంటాయి, అవి హోరెత్తినట్లు చేస్తూ ఉంటాయి. సేవా జీవితంలోనైనా విశ్వాస జీవితంలోనైనా మేము ప్రభువుని అంగీకరించే కదా బాధలన్నీ పోతాయి, శ్రమలన్నీ పోతాయి, సంతోషమే ఉంటుంది, ఆనందమే ఉంటుంది అనుకుంటే పరిస్థితులన్నీ ఇట్లా అవుతున్నాయే అని నిరాశపడుతుంటారు చాలామంది. గుర్తుంచుకో ప్రియులరా, బాధలు మనకే వస్తాయి. విశ్వాసులు ఎందుకంటే అపోస్తలుడైన పౌలు సంఘాన్ని ఉద్దేశించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆదరిస్తాడు. ఏమనంటే అపోస్తల కార్యం రాయబడింది ఏమనంటే, మనం అనేకమైన శ్రమలు అనుభవించిన మీదటనే దేవుని రాజ్యంలోనికి చేరగలం. అనేకమైన శ్రమలు, ఈ శ్రమ కాలములో, ఈ కష్టకాలములో దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క ఓదార్పు, దేవుని యొక్క బలిష్టమైన రెక్కల కింద దాగి ఉంటే కలిగే భద్రత ఎలా ఉంటుంది అనేది దేవుడు తన కార్యాల ద్వారా మన జీవితంలో తెలియజేసేవాడు ఉంటాడు. అందుకనే శ్రమ కలిగిన, బాధ కలిగిన, ఇబ్బంది అయినా నిలిచి ఉండి ప్రభు కోసం రూతు యవనస్తురాలుగానే యవన కాలములోనే ఎంత చేదైన అనుభవంలో గుండె వెళ్ళి కూడా ఒక పక్క భర్త లేడు, ఇంకో ప్రక్కన తినటానికి తిండి లేదు, వేరే ఒక పొలంలోకి వెళ్ళి పరిగెరుకొచ్చుకునే పరిస్థితులైనవి కదా. చాలా ఆలోచనలు వస్తాయి మైండ్కి, ఎన్ని రకరకాలుగా ఆలోచన చేస్తాం. కానీ రూతు ఎక్కడ ఆలోచించేలా ఆమె గురి అంతా దేవుడే, ఆమె విశ్వాసము దేవుడే. ప్రియులరా, అలాగూ సాగుతూ వచ్చింది. ఇప్పుడు ఒక మంచి పొలములోకి దేవుడు ఆమెను తీసుకొని వచ్చినాడు. మంచి సహవాసములోనికి, ఆత్మీయులున్న, రక్షించబడిన, తృప్తి కలిగిన, ఆదరించబడగలిగిన, దాహమైనప్పుడు తాగగలిగిన వాటను అలాంటి సమృద్ధి అయిన స్థలములోనికి దేవుడు రూతుని తీసుకొని వచ్చాడు. నిన్ను కూడా అలాగ నడిపిస్తాడు. అలాంటి పరిస్థితులు ఉన్నాయని దేవుడు నిన్నెన్నడు విడిచిపెట్టాడు. అందుకింద చదువుకున్నాం 51వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనములో ఏం చదవంట, యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములను ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయువాడు ఆయన. దాని ఎడారి భూములను యెహోవా తోటగా చేయువాడు ఆయన. ప్రియులారా, నీ జీవితంలో ఎరుగు, ఎడారి వలె ఉన్నా, ఎండిపోయినట్లున్నా, ఆదరణ లేక ఉన్నా, రూతు జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడా అని, నీకు తోడై ఉండడా అని, ఒక అన్యురాలనే ప్రభు దగ్గరది రాగా ఆమె ఇన్ని విధాలుగా ముందుకు తీసుకొని వస్తా ఉంటే దేవుడు నిన్ను ఆదరించడా? దేవుడు నీకు తోడై ఉండడా? నీకు ధైర్యం ఇవ్వడా? నీకు ఆ ధైర్యం లేదా దేవుని మీద? కాబట్టి ప్రియులరా, ప్రభునందు విశ్వాసం ఉంచు. ఇలాగా మంచి పొలంలోకి తీసుకురాబడిన రూతు తన జీవితం ఎలా ఉన్నది ఆ బోయజ్ పొలంలో? బోయజ్ పొలము ఇన్ని విధాలుగా ఉంటే ఆ పొలంలో రూతు జీవితం ఎలా ఉన్నది? రూతు జీవితం ఎలా ఉన్నదంటే చూద్దాం రండి. 2వ అధ్యాయం 7వ వచనం. ఇది ఎంతో విలువైన మాట. దేవుని సంఘములోకి తీసుకురాబడిన నీవు నేను ఎలా ఉండాలా? ఒక మంచి యజమాని పొలము, రక్షించబడిన యజమాని పొలములో తీసుకురాబడిన నీవు నేను, రూతు ఎలా ఉన్నది? మనము కూడా అలా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. 7వ వచనం 2:7. ఆమె నేను కోయివారు వెనుక పనుల మధ్యను కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇదివరకు ఏరుకొనుచుండెను, కొంతసేపు మాత్రం ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పాను. చాలు, ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులరా. ఆమె ఎలా ఉన్నదంటే బోయజ్ పొలంలో, ఆమె ఆ పొలంలో చాలామంది మనుషులు ఉన్నారు.
మనం వెళ్ళగానే ఏం చేస్తాం? చాలామంది ఇట్లా మనుషులు ఉన్నారంటే, మీదే ఊరు, మీరేం చేస్తారు, మీది ఎక్కడ, నీ పేరేంది, పిల్లలేంది, ఓ ఇన్ని గుసగుసలు చేస్తాం మనం కదా. రూతు బోయజు పొలంలో తీసుకురాబడిన తర్వాత ఆమె చేస్తున్న పని ఏంటంటే, ఆమె ఉదయము నుండి సాయంకాలం వరకు ఆమె ఏం చేసిందంట? పరిగేరుకుంటూనే ఉన్నది. ఆమె వెళ్ళింది ఎందుకు వెళ్ళింది? పరిగేరుకోవడానికే వెళ్ళింది. ఆమెకు వేరే పని కాదు, ఇక వెళ్ళిందే ఈ పని మీదే. కాబట్టి ఆ పని మీదే లక్ష్యం ఉంచుతూ ఉన్నది. ప్రియులారా, నువ్వు ఎక్కడికి ఏ పనికి వెళ్ళినా ఆ పని మీదే లక్ష్యం ఉంచు. దేవుడు నిన్ను అక్కడ తీసుకొని వచ్చిన ఉద్దేశం, నువ్వు ఏ పని మీద వెళ్ళినావో ఆ ఉద్దేశం అది అంత సఫలమవడానికి ఆ పనుల మీదే నిమగ్నమై ఉండాలా. రూతు ఎందుకు వెళ్ళింది అంటే, పరిగేరుకోవడానికి వెళ్తే ఆ పని మీదే. వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లే మెయ్యలే. ఒకసారి మేము సువార్తకి వెళ్ళినాం, నాకు పెళ్ళి కాకముందు. సువార్తకి వెళ్తే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినాం. మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే మా అమ్మమ్మ వాళ్ళు, మా మేనమామలు ఉన్నారు, వాళ్ళు కలిసి వద్దామని నేను మధ్యలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాను. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసరికి అక్కడ సేవకుడు అన్న ఏం చేసినాడంటే, నా పేరు అడుగుతా ఉన్నాడు. అమ్మాయి ఇది కనబడతలేదంటే వాళ్ళు చెప్పారు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అన్న అని. నేను వెళ్ళి వెంటనే వచ్చిన, 10 నిమిషాలకే వచ్చిన. ఆ అన్న ఏమని చెప్పిండే తెలుసా? అమ్మా, మనం సువార్తకు వచ్చినాం, మనం సువార్తే చేయాలా. బంధువులు ఉండని, ఎవరన్నా ఉండని పోకూడదు. మనం సువార్తకే వచ్చాం, సువార్తే చేయాలా అని చెప్పగానే ఆ రోజు మొదలుకొని ఇంక నేను ఎన్నడూ కూడా మా ఊరు సువార్తకి వెళ్ళినా నేను మా ఇంటికి వెళ్ళను. మా ఊర్లో మీటింగ్ పెట్టినా ఒక రాత్రి కూడా నేను మా ఇంటికాడ ఉండను. మేము మందిరంకి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళాలా, 3 కిలోమీటర్లు నడిచేలా. నేను ప్రెగ్నెంట్తో ఉండి కూడా మా ఊర్లో మీటింగ్ పెడితే కూడా నేను మా ఇంటికి వెళ్ళాలా. నైట్ 11, 12 అయినా నడుచుకుంటూ 3 కిలోమీటర్ల మందిరం కాడికి వెళ్ళిపోయేవాళ్ళం మేము. ఆ రోజు నుంచి దైవజనుడు నాకు చెప్తే నేనేం ఆయాసపడలా, నేనేం కోప్పడలా. వెళ్ళకూడదు కాబోళ్ళు నేర్చుకున్నా. అది ఈ రోజు కూడా అంతే. మనం ఏ పని మీద వెళ్ళినావు, నువ్వు దేవుని ఇంటికి ఎందుకు వస్తా ఉన్నావు? రూతు బోయజు పొలంలోకి వెళ్ళి ఆమె చేసిన పని ఏంది అంటే, పరిగేరుకుంటా ఉన్నది. నీవు కూడా దేవుని ఇంటికి వచ్చిన నీవు కూడా పరిగేరుకో. దేవుడు నీతో ఏం మాట్లాడతాడో, దేవుడు నీకు ఏది సెలవిస్తాడో, ఏది చెయ్యమంటాడో, ఏది ఎలా నడవమంటే అది నేర్చుకో. ఆ పని మీదే ఉండాలి కానీ వాళ్ళది వీళ్ళది చెత్త చెదారం అంతా కూడేసుకోకూడదు. ప్రియులరా, అదేది నీకు లాభంగా ఇవ్వదు. నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లడానికి అది కారణం కానే కాదు. అందుకోసమే రూతు చేసిన పని నీవు కూడా చేయాలా. బోయజ్ పొలంలో రూతు ఏం చేసింది అంటే, ఉదయం నుండి సాయంకాలం వరకు ఏరుకుంటుంది. ఎప్పుడు కూర్చొని కూడా కూర్చోలేదంట, ఏరుకుంటూనే ఉంది. పని కలిగే ఉంది. నీ జీవితంలో కూడా ఇలాంటి పనినే నీవు కూడా కలిగి ఉండు. తర్వాత రూతు ఆ పొలంలో ఎలా ఉన్నది అంటే, 2వ అధ్యాయము 10-13 వచనాలు. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశునైన నా యందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయజు, నీ పెనివిచ్చి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. తర్వాత 13వ వచనం. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒక దానను కాకపోయినను నీవు నన్ను ఆదరించినావయ్యా. చాలు చాలు చాలు. ఇక్కడ చూస్తా ఉన్నాం ప్రియులారా, బోయజ్ పొలములో రూతు ఎలా ఉన్నదంట, బోయజ్తో అంటుంది, చాలా చక్కని సంబోధన. ఆయన యవనస్తుడే, ఈమె కూడా యవనస్తురాలే, ఎక్కడ తోలనాడట్లే కదా. మాటలు కొన్ని వేరువేరుగా మాట్లాడతారు. ఎట్లా మాట్లాడతారు? సంబోధన లేకుండా మాట్లాడతారు. మనం మాట్లాడితే అన్న, అక్క, ఆంటీ, ఈ మన సంబోధనలు కదా. అంతేనా కాదా? అట్లా కదా, ఏం మాట్లాడరు, అవునా కదా? మన సంబోధన అదే.
కాస్త చదువు వచ్చిన వాళ్ళు అయితే సిస్టర్ అంటారు, చదువు వచ్చిన వాళ్ళు అయితే బ్రదర్ అంటారు. బ్రదరు, సిస్టర్. చదువు రాని వాళ్ళం అయితే, మనలాంటి వాళ్ళం అయితే అన్న, అక్క అనుకుంటా కదా మన సంబోధనలు. ఇవేవి లేకుండా మాట్లాడితే, ఈ సంబోధనే లేకుండా మాట్లాడితే, అందుకోసమే మనం ఎవరితో మాట్లాడినా పవిత్రమైన భయాన్ని కలిగి ఉండాలా. పవిత్రమైన భయాన్ని కలిగి ఉండాలా. ఏమంటుంది కదా, ఆ బోయజుతో తగ్గించుకొని విధేయతగా, ఎంత చక్కని సంబోధన అంటే, అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైనా నాయందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షం కలిగిందయ్యా. తన స్థితి ఆమె ఎరిగంటుంది. నా గురించి ఏం తెలుసయ్యా నీకు, నేను ఎలాంటిదో నీకు తెలుసయ్యా, నీకేం తెలిసిందయ్యా నా గురించి, ఇంత కటాక్షము, ఎక్కడికి పోవద్దంటున్నావు, ఇందులోనే ఏరుకోమంటున్నావు, నీళ్ళైతే తాగంటున్నావు, ఆహారం అయితే తినంటున్నావు, ఇంతగా నన్ను ఆదరిస్తూ ఉన్నావు అయ్యా. నా ఏలినవాడా, నా గురించి ఏం తెలుసయ్యా, ఇంతగా నన్ను ప్రేమించావయ్యా. మాటలు చూడండి, మాటల సంబోధన చూడండి. అందుకే రాయబడింది సామెతల గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనంలో. చూడుకొని చెప్పాలా, మృదువైన మాట కోపమా క్రోధమా? కోపాన్ని. మృదువైన మాట. ఒక యజమానిని మృదువైన మాటలతో తగ్గించుకొని మాట్లాడే మాటలు ఆయన హృదయాన్ని ఇంకా మెత్తగా చేస్తామని. ఆయనే మంచి ఆయన, బోయజే మంచి ఆయన. అలాంటి ఆయన దగ్గర ఇలాంటి మాటలు ఎలా ఉన్నాయి చూడండి. మనము కూడా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మన సంబోధన, మన మాటలు, మన ఉచ్చారణ ఎట్లా ఉండాలని చాలామంది దురుసుగా మాట్లాడతారు. వాళ్ళది కాకపోయినా చాలా దురుసుగా మాట్లాడతారు. అందుకోసమే ఆయన ఆకాశం అందున్నాడు, మనము భూమి మీద ఉన్నాం. మన మాటలు ఎట్లా ఉండాలంట? కొద్దిగా ఉండాలా, తగ్గించుకుని ఉండాలా. తగ్గించుకుని ప్రియ సహోదరి వినాలా. చాలామంది మాటకారులు ఉంటారు, బాగా మాట్లాడతారు, తెలివిగా మాట్లాడతారు, యుక్తిగా కూడా మాట్లాడతారు. కనుక జాగ్రత్త, మన మాటలు. ఆయన ఆకాశం అందున్నాడు, మన భూమి మీద ఉన్న మన మాటలన్నీ చాలా కొద్దిగా ఉండాలా. ఏమి చూడు, మృదువైన మాట ఎంత కోపాన్ని ఏం చేస్తుంది? చల్లారుస్తుంది కదా. ఇంట్లో కూడా చాలా సార్లు కోపాలు వస్తుంటాయి. వస్తాయా రావా? అన్నలకు కోపాలు రావా? వస్తాయి కదా, కోపాలు వస్తాయి. ఉరుముతుంటారు, ఒక్కోసారి మీద పడినట్టే ఉంటారు, ఒక్కొక్కసారి ఏం చేత కాకపోయినా అరుస్తూనే ఉంటారు వాళ్ళు. ఒకేసారి ఏం చేత కాకపోయినా అరుస్తూనే ఉంటారు. ఆయన కూడా ఆ సమయంలో కూడా మనం ఎట్లా ఉండాలంటే, మనం కానీ కొంచెం గట్టిగా అన్నామంటే చాలా గొడవ అవుతుంది, చాలా చికాకైతే. మృదువైన మాటలు వాళ్ళ కోపాలు ఏం చేస్తాయంట? చల్లారుస్తాయి. అందుకనే ఈ సూత్రం మనం నేర్చుకోవాలా. ఆడవాళ్ళము మన ఇండ్లల్లో మనం ఈ సూత్రము, ఈ వాక్యాన్ని మనము కంటతా పెట్టాలా, హృదయంలో ఉంచుకోవాలా, కుటుంబంలో పాటించాలా. లేకపోతే చాలా గొడవలు అవుతాయి. అందుకోసమే రూతు తన జీవితంలో ఆమె మృదువైన మాటలు, ఏమి తెలిసిందయ్యా, నేను పరదేశిని కదా, నా యందు నీకు కటాక్షము కలిగింది, నన్ను ఇంతగా ఆదరించినావు, ఇంతగా ప్రేమించినావు, నేనంటే నీకేం తెలుసయ్యా అంటే ఆమె జీవితంలో ఆ బోయజు ఎదుట తను తాను తగ్గించుకుంటా ఉంది, తగ్గించుకొని మాట్లాడుతూ ఉంది. ఇంకా అంతేకాదు, ఆమె ఎలా ఉన్నదంటే చూడు, 2వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనులో ఏరుకొనుచు తాను ఏరుకొని దాన్ని దొల్లకొట్టగా అవి దాదాపు తూముడు ఎవలాయన. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? బోయజ్ పొలములు అంటే తగ్గించుకోవడమే కాదు, కానీ ఇప్పుడు ఆమె ఏరుకున్నాయన్ని, అస్తమయము అంటే సాయంకాలం వరకు ఏరుకున్న వాటన్నిటినీ మొత్తం ఒక చోటకి తీసుకొచ్చుకుంది. పనలు, చిన్న పనలు, ఒడ్డు రెల్లలు తెలుసు కదా మీకు. ఒడ్డు రెల్లలు ఇజ్రాయెల్ దేశంలో ఎవలు పండిస్తారు, గోధుమలు పండిస్తారు. అవి కూడా ఇట్లానే వరి రెల్లలు ఉన్నట్టే ఉంటాయి కూడా. అవి కూడా అలాంటి వాటిని
ఆమె అన్ని కూర్చుకుంది, ఒక చోట తెచ్చుకొని వాటన్నిటిని ఏం చేస్తుందంట, దుల్లగొట్టుకుంటాను. వాటన్నిటిని దుల్లగొట్టుకుంటుంది. దుల్లగొట్టుకొని వేస్ట్ అంతా అక్కడే పడేస్తుంది. మంచి వాటిని ఆమె ఇంటికి కూర్చుకుంటాను. మంచి వాటిని కూర్చుకుంటుంది. వేస్ట్ అంతా ఏం చేస్తుంది, అక్కడే పడేస్తుంది. వేస్ట్ తీసుకుపోవడలే. వేస్ట్ ఏం చేసుకుంటాం, కాలబెడతాం. వేస్ట్ ఏం చేస్తాం, కాలబెడతాం కదా. చాలామంది విశ్వాసులు ప్రభువును అంగీకరించిన వాళ్ళమే ఒకనాన మనము కూడా ఆత్మీయ జీవితంలో వివేకం లేకపోతే మనం కూడా కాలబెట్టబెడతాం. గోధుమలతో గురుగులు మొలిచినాయి అంట, అవి ఇవి పీకుతా అంటే వద్దొద్దు ఉండని అని ఉంచిన తర్వాత ఒక దినాన కోయబడిన తర్వాత గోధుమలన్నీ ఒక పక్కకి, గురుగులన్నీ ఒక పక్క, వేస్ట్ అంతా ఒక పక్కకి, గింజలన్నీ ఒక పక్కకి. రూత్ కూడా వివేకవంతురాలు గనక ఆమె ఏం చేస్తుందంటే ఇక్కడే దుల్లగొట్టుకుంటుంది. ఇంటికి వెళ్ళి దుల్లగొట్టుకోలే, వేస్ట్ అంతా అక్కడే వదిలేస్తుంది. ప్రియులారా, దేవుని ఇంటికి తీసుకురాబడిన నీకు ఏది అవసరమో అదే తీసుకొని పో. ఏది నీ జీవితానికి ఉపయోగమో, ఏది దేవుడు నీతో మాట్లాడుతున్నాడో దాన్నే తీసుకొని పో. ఇక్కడ వేస్ట్ అంతా ఇక్కడే వదిలే. చాలామంది ఇంటికి ఏం పట్టుకుపోతారంటే వేస్ట్ పట్టుకుపోతారు, వాక్యాన్ని పట్టుకుపోరు, గింజలు తీసుకుపోరు. చాలామంది జీవితాల్లో వాక్యం అనే గింజలు కాకుండా చెత్తనే వేస్ట్ తీసుకొని పోతుంటారు. దానివల్ల నీకు ప్రయోజనం లేదు, దానివల్ల నీకు ఉపయోగమే లేదు. దేవుడు నీతో ఏదైనా మాట్లాడినా, దేవుడు నీతో ఏదైనా దర్శించినా, ఏది వద్దని చెప్పాడు, ఏది చెయ్యమని చెప్పాడు, ఏది అవునన్నాడు కాదన్నాడు, ఏది దేవుని చిత్తము అది తీసుకొని పోయి ఇంటికి. వేస్ట్ అంత ఇక్కడే వదిలేయి. వ్యర్థమైనవి ఎన్నో ఉంటాయి సంఘములో, ఎన్నో ఉంటాయి. మాటలు, ముచ్చట్లు, పనులు అన్నీ వదిలేయి. అవేవి నీ ఆత్మీయ జీవితానికి క్షేమం కానే కాదు. నువ్వు పరలోకం చేరడానికి, ప్రభువుని కలుసుకోవడానికి, ప్రభు దగ్గర ఉండడానికి అవేవి నీకు ఉపయోగం కానే కాదు. అందుకే రూతు వేస్ట్ అంత అక్కడే పడేసింది, ఉపయోగకరమైన గింజలను తీసుకొని పోయింది. నువ్వు కూడా దేవుని గింజలైన వాక్యాన్ని తీసుకొని పో. దాని ద్వారా నీకెంతో క్షేమం, మేలు ఉంటుంది. ఇలాగున రూతు మంచి వాటిని తీసుకొని పోతా ఉన్నది. ఇలా తర్వాత 2వ అధ్యాయం 18వ వచనంలో ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తను మిగిల్చిన దానిని చూపించి ఆమెకి ఇచ్చాను. చాలు ప్రియులరా, ఇప్పుడు ఆమె ఏరుకొని అన్నీ కూర్చుకొని అంత వేస్ట్ అంతా పడేసి వాటన్నిటిని తీసుకొని ఊరిలోనికి వచ్చింది. వాటన్నిటిని తీసుకొని ఊరిలోకి వస్తే ఊరిలో ఎవరున్నారంట? ఆమెకి ఎవరున్నారు చెప్పండి అబ్బా. అత్త ఉన్నది. అత్త ఉన్నదా లేదా? అత్త ఉన్నది. ఆమె చాలా ఆకలితో ఉన్నది. ఆకలితో ఉన్న ఆమె ఆకలి తీర్చబడాలంటే పొట్టు తీర్చదు. ఆకలి తీర్చిదా? ఆ చిన్న కుమారుడంట పొట్టు తినైనా బతుకుదామని పోయాడంట అక్కడికి. పొట్టు తిందామని పోతే పందుల కాడికి ఆ పొట్టేవి కూడా తన కడుపు నింపలే. పొట్టు ఎవ్వరికి కడుపు నింపదు. వ్యర్థమైన ఏవి కడుపు నింపవు, అవసరమైనవే కడుపు నింపుతాయి. కాబట్టి ఈమె గింజలు వేసుకొని ఇంటికి పోతే ఇంటి దగ్గర ఆకలి కొనిన మనిషి ఉన్నది. ఆమెకు ఆహారాన్ని, ఆ గింజలను ఇస్తూ వచ్చింది. ప్రియులారా, నీ జీవితంలో కూడా బోయజ్ అంటే మంచి యజమానుడున్న పొలములకు నువ్వు తీసుకురాబడ్డావు. రూతు వలె నీ జీవితం కూడా ఎలా ఉండాలంటే పరిగేరుకో. ఇందులోనే పరిగేరుకో. పంట కాదు, పరిగా అక్కడొకటి బడి ఉంటాయి. అవి ఏరుకున్నవన్నీ కూర్చుకున్నవన్నీ దుల్లగొట్టుకో. వేస్ట్ ఎడబడాయి, మంచివి తీసుకొని పో. నీ కోసం ఇంటి దగ్గర నువ్వు ఆహారం తెస్తావని ఆకలి కొనిన వాళ్ళు ఎంతో మందిని చుట్టుపక్కల ఉన్నారు. వారందరికీ ఆ గింజలను, ఆహారాన్ని
పంచిపెట్టు. నీకోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. ఇలా మందిరానికి పోయింది కదా ఏదో పట్టుకొస్తుందని, ఇలా మందిరానికి పోయింది కదా ఏదో ఒకటి తీసుకొస్తుందని. మేము యవనస్తులుగా ఉన్నప్పుడు యూత్ క్యాంప్కి వెళ్ళే వాళ్ళమే. స్పెషల్ గుంటూరు జిల్లాలో నాకు అన్ని సంఘాలు తెలుసు. గుంటూరు జిల్లాలో నాకు అన్ని సంఘాలు తెలుసు. నాకు పెళ్లి కాకముందే నేను అన్ని సంఘాల్లో తిరిగి అన్ని ఊర్ల మీటింగ్లు పోయేదాన్ని. చిన్న మీటింగ్, మాకు సేవకులు లేరు కానీ అన్ని ఊర్ల మీటింగ్లకు పోయేదాన్ని. అందుకే అన్ని ఊర్లో ఉన్న విశ్వాసులందరూ తెలుసు నాకు. ఇప్పుడు గుర్తుపోయిందిలేండి, అందరూ తెలుసు. కాబట్టి ఎక్కడికి ఆశ ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళి వాక్యం విని రావాలి. ఒక్కోసారి ఛార్జీకి పైసలు ఉండేవి కాదు. మా సంఘంలోని అన్నోళ్ళు ఉండేవాళ్ళు. ఎవరంటే ఇప్పుడు మీ సేవకుడు అన్న ఉండేవాడు జెర్మీ అన్న మా అన్నే. మా సంఘంలోనే మేమంతా కలిసి రక్షించబడి ఎదిగిన వాళ్ళం మేము. మాకు పైసలు ఉండే కాదు, అన్న దగ్గర ఎక్కువ పైసలు ఉండే. అరే అమ్మ నేను పైసలు ఇస్తా మీరు వెళ్ళండి రా అని చెప్పేవాళ్ళు. యూత్ క్యాంపుకైనా అన్నోళ్ళే మాకు ఛార్జీలు పెట్టుకొని తీసుకుపోయేవాళ్ళు. పైసలు లేవు అని అంటే అరే మేము ఉండామమ్మా మేము పెట్టుకుంటాం రా అని జెర్మీ అనే మాకు ఛార్జీలు పెట్టుకొని యూత్ క్యాంపుకి తీసుకెళ్ళేవాడు. వాక్యం వినటానికి పంపించేవాళ్ళు నన్ను. వాక్యం అరే నువ్వు వినిరా, నువ్వు ఒక్కదాని వినొస్తే చాలు మా అందరికీ మొత్తం చెప్పేస్తా అంటే అట్లాగా కొన్నిసార్లు పైసలు ఇచ్చి పంపించేవాళ్ళు. వాక్యం వినొచ్చి అందరికీ వాక్యం షేర్ చేసుకునేవాళ్ళం, అందరికీ పంచి పెట్టుకునేవాళ్ళం. చాలు మనకి 2 నెలలకు సరిపడిన ఆహారం మనకి సమృద్ధికి దొరికింది అనుకునేవాళ్ళం. ఒక సేవకులు లేరు, పరిచర్య చేసే దయరత్నాలు ఉండేవాడు. అన్న సాటర్డే సండే వచ్చేవాళ్ళు. ఇలాగున వాక్యాన్ని సంపాదించుకొని వాక్యాన్ని కూడబెట్టుకునేవాళ్ళం, ఆహారాన్ని కూడబెట్టుకునేవాళ్ళం. ఎక్కడ ఆహారం దొరికితే మాకు ఆహ్వానమే అవసరం లేదు. పలానా చోట మీటింగ్లు ఉన్నాయి రండి అని అవసరమే లేదు. ఓసారి మేము ఒక ఊరు గుంటూరులో మీటింగ్లు అయితే వెళ్ళినాం. ఒక అక్క మేము వేస్తారు అక్కనే, ఆమె ఇప్పుడు లేదు, ప్రభు దగ్గరికి వెళ్ళింది, గ్రంథశీల సేవ చేస్తా. మాకు తెలిసి మీటింగ్లకి వెళ్తే అక్కడ వాళ్ళు అడిగినారు కదా మీరు ఏ ఊరు నుంచి వచ్చారు అన్నారు. ఏమని చెప్దాం, పంపిస్తారా ఏంది వీళ్ళు, పర్లేదు. వాళ్ళు మనకు అన్నం పెట్టకపోతే గిన్నెల దోమైనా అన్నం తిని మీటింగ్ వెళ్దాం అనుకున్నాం. ఎట్లా అనుకున్నాం, గిన్నెలు దోమితే భోజనం పెడతారు కదా, గిన్నెల తోమైనా భోజనం పెడతారు తిందాం. వాక్యం సాయంకాలం నైట్ కూడా వినిపోదాం అనుకునేవాళ్ళం. అన్న మేము పరాను ఊరు నుంచి వచ్చాం. అవునమ్మా మీ సేవకులు ఎవరు, మీకు ఎట్టా ఆహ్వానం వచ్చిందంటే మాకు ఆహ్వానం ఏం లేదన్నా, ఆశ కలిగి వచ్చినాం, వినటానికి వచ్చినాను. అట్లాగా అయితే కానీ సరే గిన్నెలని కడిగేసి ఓకే పని ఎంతైనా చేసుడే. ఇప్పుడుగా మాకు మొదటి నుంచి రక్షించబడిన కాడి నుంచి కూడా దేవుని మందిరంలో పని చేయడం మాకు చెప్పేవాళ్ళు కూడా ఉండరు, మేమే చేసుకోవాలా. ఇలాగా దేవుని ఇంటిలో ఆశ, నీకోసం ఆకలి కలిగిన వారు మీ ఇళ్ళ దగ్గర ఉంటారు, వాళ్ళకి ఆహారం పంచి పెట్టాలంటే నువ్వు చెత్త తీసుకొని పోతే నీకు ఉపయోగం ఉండదు, వాళ్ళకు ఉపయోగం ఉండదు. దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని గ్రహించి దాన్ని తీసుకొని పో, ఆకలి కలిగిన వాళ్ళకి పంచి పెట్టడానికి. ఇలాగున రూతు అలాగున వాళ్ళ అత్త యొక్క ఆకలి తీర్చింది, ఆమె దప్పికని తీర్చింది, ఆమెను పోషించింది. ఆమె ఇలాగున ఆమె బోయజ్ పొలంలోకి ఇలాగ చేస్తుంది. ఇంకా బోయజ్ పొలంలో ఆమె ఎలా ఉన్నదంటే ఆ బోయజ్ అంటున్నాడు కదా, అమ్మా చూడు 2వ అధ్యాయము 23వ వచనం. చాలు. బోయజ్ పొలం ఎలా ఉన్నదంట, నిలకడగా ఉన్నది. వింటున్నారా? ఇటు చూడండి అందరు. బోయజ్ పొలములో ఆమె నిలకడగా ఉన్నది. ఆ యజమానుడు చెప్తున్నాడు, అమ్మా నువ్వెక్కడికి పోకు, ఇందులోనే నిన్ను ఉంచిన స్థలములోనే, నువ్వు ఉన్న స్థలములోనే నిలకడగా ఉండు అంటే ఆమె నిలకడగా ఉన్నది. ఎలా ఉన్నదంట, నిలకడగా ఉన్నది. తొట్టిల్లలా ఇవాళకి ఎక్కడ పోదాం, రేపు అక్కడ పోదాం ఎల్లడూ ఎంచుకోలే. నిలకడైన జీవితాన్ని కలిగి ఉంది. నీ జీవితంలో కూడా నిలకడగా ఉండు, స్థిరముగా ఉండు, చంచల మనస్కురాలుగా ఉండకు. నిలకడగా ఉంటే ఏమవుతుందో తెలుసా? దానియేలు గ్రంథము 12వ అధ్యాయము ఆఖరి వచనం.
దానియేలు గ్రంథము 12వ అధ్యాయం. నీవు అంత్యం వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. నువ్వు నిలకడగా ఉంచే నీ ఆత్మీయ జీవితంలో నిలకడగా ఉండు. పరిస్థితులు ఎన్నున్నా, సంఘముల పరిస్థితులు ఎన్నున్నా, మనుషులు ఎలా ఉన్నా నిలకడగా ఉండు. బోయేజు ఆమెకు ఆ మాట చెప్తే ఆమె చివరి వరకు ఎప్పుడు వచ్చిందంట? ఆ బెత్లెహేముకి యవల కోత ఆరంభంలో వచ్చింది. చివరి వరకు ఆమె ఎలా ఉన్నదంట? నిలకడగా ఉన్నది, నిలకడగా ఉన్నది. ఒకసారి నా జీవితంలో, మా సంఘంలో కూడా నేను రక్షించబడిన కొత్తలో కొన్ని పరిస్థితులు వచ్చినాయి. నాకు అనిపించింది కదా, అబ్బా నేను మా ఊర్లో అక్కడే అట్లా అనుకుంటే ఈడ కూడా ఇట్లా ఉన్నాయి, మానుకుంటే పోలేదా, ఇంకా నేను రానయ్యా అని అనుకున్నాను. అదొక తీర్మానం చేసుకుంటే ఆయన కూడా ఆదివారం ఉండలేకపోయినా, ప్రాణం ఊరుకోట్ల ఇంట్లో ఉండడానికి. సరే ఎట్లయినా వెళ్దాం మందిరానికని వస్తే దేవుడు ఆ దినాన ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చాడు. నిలకడగా ఉండు, నిలకడగా ఉండు, దేవుడే నిన్ను ఇక్కడ తీసుకొని వచ్చినాడు, నిలకడగా ఉండు అని. ఆ రోజు అనుకున్న ప్రభువా, నేను ఆగిపోతే నా జీవితం అలానే బయటికి వెళ్ళిపోయి ఉండేదాన్ని. నన్ను బయటికి వెళ్ళనియకుండా నన్ను ఇక్కడే ఉంచినావు, నీ చిత్తానుసారంగా తీసుకొచ్చినావు, నన్ను ఇందులోనే స్థిరపరచాయని అది నేను తీర్మానం చేసుకున్న. మరలా ఇంకెన్నడూ బయటికి వెళ్ళిపోవాలా అనుకోలేదు. ఈ జీవితంలో కూడా పరిస్థితులను బట్టి వెళ్ళిపోతే పోదా, ఆగిపోతే పోదా, మనుషులు ఇట్లా ఉన్నారు, వాళ్ళు ఇట్లా ఉన్నారు, వీళ్ళు ఎట్లా చేస్తున్నారు అనుకుంటున్నామేమో. ప్రియులారా, ఇదంతా నీ చేతిలో తీసుకోవద్దు, ఇదంతా దేవుని చేతిలో ఉన్నది. సంఘము నడవడము, నడిపింపబడిది అంతా దేవుని చేతిలో ఉన్నది. నువ్వేం చేయలేవు. అందుకే అటు ఇటు చూడకు, అటు ఇటు వెళ్ళిపోవడానికి ఇష్టపోవద్దు, అటు ఆగిపోవడానికి అసలే ఇష్టపోవద్దు. దేవుని ఇంటికి రా, మానకరా. నెహెమ్యా అన్నాడు కదా, మేము మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టము అన్నాడు. నువ్వు కూడా విడిచిపెట్టదు దేవుని మందిరాన్ని. ఎన్నైనా ఎంతైనా ఎవరైనా నీ దేవుడు నిన్ను ప్రేమించినవాడు, నిన్ను రక్షించినవాడు, నిన్ను ఆదరించేవాడు, నీకు సాయం చేయవాడు, నీకు తోడైండువాడు.